తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే కూటముల మధ్య గట్టి పోరు సాగుతోంది. స్టాలిన్ మరోసారి అధికారం నిలబెట్టుకుంటారా, కాకుంటే ఈసారి అన్నా డిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ విజయ తీరాన్ని తాకుతుందా అన్న సందేహాలు చాలా జోరుగా నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్నికల ప్రచార బరిలో నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగుతున్నారు. ఎన్నికల ప్రచారానికి ఆయన 20, 21 తేదీల్లో చెన్నైలో పర్యటిస్తున్నారు. చెన్నైతో పాటుగా కోయంబత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. అన్నా డిఎంకే కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మిత్రపక్ష అభ్యర్థుల్ని గెలిపించాలని కోరబోతున్నారు. మరి చంద్రబాబు చేసే ప్రచారం ప్రభావం ఏమైనా ఉంటుందా, ఫలితం ఏమైనా దక్కుతుందా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. 2024 సాధారణ ఎన్నికలప్పుడే నారా లోకేష్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే కోయంబత్తూరులో తెలుగువారి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా నారా లోకేష్ రంగంలో దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహించి అన్నామలైని గెలిపించాలని అప్పట్లో ఆయన అభ్యర్థించారు. కానీ ఆ ప్రభావం, ఆ ప్రచారం ఏమీ కనిపించిన దాఖలాలు లేవు. అన్నామలై విజయ తీరాలని అందుకున్న ఆనవాళ్ళు కూడా లేవు. బీజేపీ కోయంబత్తూరులో ఓటమి పాలయ్యింది. ఈ తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నిర్వహించే ప్రచారం ఏమైనా ఫలితాన్ని ఇస్తుందా? ఇది ముఖ్యమైనటువంటి అంశం. నిజానికి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నారు అని భావించారు. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా ఏడాది క్రితమే పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేశారు. తమిళనాడు వెళ్ళడం, రావడం, తమిళనాడులోనే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం, తమిళంలోనే పేపర్ ప్రకటనలు ఇవ్వడం, తమిళానికి సంబంధించినటువంటి అనేక మంది రచయితలు, కవులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం, ఇలా చాలా రకాల హడావడి పవన్ కళ్యాణ్ వైపు నుంచి జరిగింది. కానీ తీరా ఎన్నికల ముంగిట పవన్ కళ్యాణ్ ఊసే లేకుండా ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది. వాస్తవానికి తమిళనాడులో ఎన్నికల ప్రచార బాధ్యత ఎన్డీఏ తరపున పవన్ కళ్యాణ్కి అప్పగిస్తారు అనేటంత రీతిలో చర్చ సాగింది. పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టుగానే తమిళనాడులో ఇంటర్వ్యూలు ఇవ్వడం, తమిళ ఛానళ్ళకి హైదరాబాదు, మంగళగిరి పిలిచి మరీ ప్రత్యేకంగా మాట్లాడడం, ఇదంతా చేసినటువంటి తరుణంలో తమిళంలో పవన్ కళ్యాణ్కి అంతో ఎంతో ఇమేజ్ ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత ఇస్తారు అని భావించారు. కానీ బీజేపీ నాయకత్వం మాత్రం పవన్ కళ్యాణ్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో చివరికి పవన్ కళ్యాణ్కి ఎన్నికల్లో ఎటువంటి పాత్ర లేకుండా పోయింది. ఇక ఆఖరి నిమిషంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళే అవకాశం కూడా పవన్ కళ్యాణ్కి లేదు. ఆయన ముక్కుకి సర్జరీ చేయించుకుని 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యారు. దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు. గతంలో మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఎన్నికల ప్రచారం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రచారం వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి అవకాశం దక్కలేదు. కేవలం చంద్రబాబే ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఇక బీహార్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా పాల్గొనకపోయినా నారా లోకేష్ మాత్రం అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటున్నటువంటి తరుణంలో ఆయన ప్రభావం ఎంత మేరకు, ఆయన ఏ మేరకు ఓటర్లని తన వైపు, ముఖ్యంగా ఎన్డీఏ వైపు మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. అయితే కమ్మ కులస్తుల ప్రభావం ఉండేటువంటి కోయంబత్తూరు లాంటి ప్రాంతంలో అంతో ఎంతో చంద్రబాబు చరిష్మా ఉంటుందని, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్రచారంలో పాల్గొంటారని అనేక మంది అంచనా వేస్తున్నారు. అయితే ఓటింగ్ విషయంలో అన్నా డిఎంకేకి అదనంగా వనగూరేది కానీ, బీజేపీ అభ్యర్థులకి చంద్రబాబు వల్ల ప్రత్యేక లాభం కానీ ఏమీ ఉండకపోవచ్చన్న మాట అయితే వినిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దిగుతున్నటువంటి వేళ ఆయన ప్రభావం మీద చాలా పెద్ద స్థాయిలో ఆసక్తికర చర్చ చెన్నై పరిసరాల్లో నడుస్తోంది.